హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2022లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి అడ్వెంచర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ జమలీగుడ్డ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే చుక్కీ అనే అమ్మాయి కార్ని డ్రైవ్ చేసుకుంటూ తన బాయ్ ఫ్రెండ్ అర్జున్తో చాట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య రిలేషన్ అంతగా బాగుండదు. స్టోరీ గతానికి వెళ్తుంది. చుక్కీ తన మామ హిరోషిమాతో చిన్నప్పుడు బాగా టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. హిరోషిమా చుక్కీ పేరెంట్స్ లాగా తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. చుక్కీ సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. చుక్కీ ఒంటరిది అనే ఫీలింగ్ కూడా తనకి కలగనివ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు హిరోషిమా చుక్కీని తీసుకుని ఒక డాబా దగ్గరికి వస్తాడు. అది కిన్నెరల డాబా. ఆ సమయంలో హిరోషిమా స్నానం చేయడానికి అక్కడ ఆగి చుక్కీని అక్కడ ఉన్న ఒక హిజ్రాకి అప్పజెప్పి తను స్నానం చేయడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఆ కిన్నెర ఎవరికో ఫోన్ చేస్తుంది. వెంటనే అక్కడికి కొంతమంది గూండాలు వచ్చి చుక్కీని తీసుకుని వెళ్లిపోతారు. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత హిరోషిమా తన మేనకోడళ్ళ గురించి ఆ కిన్నెరని అడుగుతాడు. ఆ తర్వాత చుక్కీ కోసం చుట్టుపక్కలంతా వెతికి చాలా బాధగా నిరాశగా ఉంటాడు. అప్పుడే అతనికి నిర్మానుష్యంగా ఉన్న పొలంలో నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దాంతో హిరోషిమా అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న గూండాల్ని ఒక్కొక్కరుగా కొట్టి తన మేనకోడల చుక్కీని కాపాడుకుని తన కారులో వెళుతూ ఉంటాడు. ఇదంతా జరిగిన తర్వాత చుక్కీ చాలా భయపడిపోతుంది. అలా వాళ్ళు కారులో వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక వ్యక్తి తన కొడుకుతో నిలబడి వాళ్ళ ఇంటి వరకు లిఫ్ట్ ఇవ్వమని కార్ని ఆపి అడుగుతాడు. హిరోషిమా ఆ వ్యక్తిని మరియు తన కొడుకుని కారులో తన ఇంటి దగ్గర వదిలిపెడతాడు. హెల్ప్ చేసిన దానికి బదులుగా వాళ్ళు హిరోషిమా మరియు చుక్కీలకి చికెన్ కర్రీ వండి పెడతారు. కానీ చుక్కీ మాత్రం చికెన్ కర్రీ నాకు వద్దు, ఫిష్ కర్రీ కావాలి అని మారం చేస్తుంది. పాపం వాళ్ళు ఆ రోజు ఒక్క చికెన్ కర్రీ మాత్రమే చేసి ఉంటారు. అందువల్ల చుక్కీ మరియు తన మేనమామయ్య ఆ తర్వాత రోజు ఫిష్ పట్టుకోవడానికి వెళ్తారు. తన మామ తనకి ఫిష్ ని ఎలా పట్టుకోవాలో నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఎవరో వాళ్ళని గమనిస్తున్నారని వాళ్ళకి ఏమాత్రం డౌట్ కూడా రాదు. సరిగ్గా కొంత సమయం తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి హిరోషిమాని షూట్ చేయాలని అనుకుంటారు. కానీ ఒక పోలీస్ మైక్ ద్వారా అతని పారిపోవాలని ట్రై చేయకు, మేమందరం నిన్ను 4 పక్కలా చుట్టుముట్టాం, నువ్వు సైలెంట్ గా సరెండర్ అవ్వు అని అంటాడు. దాంతో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి హిరోషిమా తన మేనకోడల్ని చంపేస్తానని పోలీసులని బెదిరిస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. చుక్కీ పెరిగి పెద్దదయ్యి తన స్టోరీని చెప్తూ ఉంటుంది. నేను మా మామని ప్రేమించాను, కానీ అతను ఒక క్రిమినల్ అని తెలిసింది అని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ తర్వాత జైలుకి కొంతమందిని తీసుకుని వస్తారు. వాళ్ళలో హిరోషిమా కూడా ఉంటాడు. అప్పుడే ఒక గూండా ఎంట్రీ ఇస్తాడు. అతను చాలా పెద్ద డేంజరస్. అతని పేరు నాగసాకి. నాగసాకిని కూడా హిరోషిమా ఉండే జైలు గదిలోనే వేస్తారు. ఆ తర్వాత నాగసాకిని ఒక పోలీస్ ఆఫీసర్ బయట కలుస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ నాగసాకిని చూసి, ఒకవేళ నువ్వు నా పని చేస్తే నేను నిన్ను జైలు నుంచి రిలీజ్ చేపిస్తాను అని అంటాడు. నాగసాకి కూడా జైలు నుంచి రిలీజ్ అవ్వాలని ఉంటుంది. అందుకే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ప్రపోజల్ కి ఒప్పుకుంటాడు. నిజానికి నాగసాకిని హిరోషిమాని చంపడానికే జైలుకి పంపించి ఉంటారు. ఆ తర్వాత దీని గురించి నాగసాకి హిరోషిమాకి చెప్తాడు. మనం ఇద్దరం కలిసి ఆ పోలీస్ ఆఫీసర్ కి పని చేస్తే మనం ఇద్దరం ప్లాన్ చేసుకుని జైలు నుంచి తొందరగా బయటికి వెళ్ళవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత హిరోషిమా కూడా దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇద్దరు కలిసి పని చేస్తారు, బట్టలు ఉతుకుతారు, కలిసి తింటారు, ఇలా ప్రతి పని కలిసే చేస్తారు. ఇదంతా చూసి జైల్లో ఉన్న అందరూ వాళ్ళని మెచ్చుకుంటారు. ఒకరోజు రాత్రి హిరోషిమా వాళ్ళు ఉంటున్న సెల్లో ఒక పెద్ద సొరంగాన్ని కనుక్కుంటాడు. ఆ తర్వాత నాగసాకి దాని గురించి అడుగుతాడు. హిరోషిమా నాగసాకిని చూసి, నేను ఇక్కడి నుంచి పారిపోవడానికి ఇది చేశాను అని చెప్తాడు. జైలు నుంచి పారిపోవడానికి ఆ సొరంగమే వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్ లా ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు మెల్లగా సొరంగాన్ని తవ్వుతూ పోతూ ఉంటారు. ఆ సొరంగాన్ని తవ్వడం వల్ల వచ్చిన మట్టిని ఎక్కడ వెయ్యాలి అని ఆలోచిస్తారు. అప్పుడే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అదేమిటి అంటే వాళ్ళిద్దరూ ఆ తవ్విన మట్టిని ప్యాంట్లో వేసుకుని బయటికి వెళ్లి పడేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఆ సొరంగం తవ్వే పనిలో మునిగిపోతారు. వాళ్ళ మీద ఎవ్వరికీ అనుమానం రాదు. ఆ తర్వాత ఒకరోజు జైల్లో ఖైదీల కోసం ఒక ప్రోగ్రామ్ ని అరేంజ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ లో ఖైదీలందరూ వాళ్ళకు ఉన్న టాలెంట్స్ తో ఆ ప్రోగ్రామ్ లో పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ మాత్రం పోలీసుల కళ్ళు కప్పి పోలీసుల రూమ్ లోకి
లోకి వెళ్తారు. అక్కడ నాగసాకి పోలీసుల గన్స్ మరియు చెప్పల్స్ ఇంకా కొన్ని వస్తువుల్ని తీసుకుని ఆ సొరంగం ఉన్న సెల్ లోకి వస్తాడు. అక్కడ హిరోషిమా అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ ఆ సొరంగాన్ని తవ్వుతూ ఉండగా వారికి అడ్డంగా ఒక పైప్ లైన్ వస్తుంది. దాంతో ఇద్దరు ఆ పైప్ లైన్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఇంటి దగ్గర ఉన్న కారుని తీసుకుని పారిపోతారు. ఆ తర్వాత వీళ్ళు పారిపోయిన విషయం పోలీసులకి తెలుస్తుంది. అప్పటికే వాళ్ళు చాలా దూరం వెళ్లిపోయి ఉంటారు. దారిలో వాళ్ళకి సడన్ గా కారు బ్యాక్ సీట్ లో ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. తను ఎవరో కాదు, చుక్కీనే. నిజానికి చుక్కీ ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మా నాన్నతో గొడవ పడి ఆ కారులో వచ్చి పడుకుని ఉంటుంది. అయితే వీళ్ళు ఆ కారుని దొంగలించి తీసుకుని వచ్చి ఉండడంతో చుక్కీ కూడా ఆ కారులోనే ఉండిపోయి ఉంటుంది. మరోపక్క పోలీసులందరూ కలిసి హోమ్ మినిస్టర్ వద్దకు వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి ప్రవీణ్ రావు కూతుర్నే వాళ్ళు కిడ్నాప్ చేశారు అని తెలుస్తుంది. హోమ్ మినిస్టర్ పోలీసుల్ని చూసి మీరు తొందరగా వెళ్లి వాళ్ళని పట్టుకుని రండి అని హోమ్ మినిస్టర్ పోలీస్ ఆఫీసర్స్ కి ఆర్డర్ ఇస్తాడు. హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయినటువంటి జోసెఫ్ వస్తాడు. అతను ఇన్స్పెక్టర్ షకీల్ షాబ్ ని కలిసి ఇద్దరు ప్రవీణ్ రావు ఇంటికి వెళ్లి మీ అమ్మాయిని మేము తొందరగా వెతికి పట్టుకుంటామని చెప్తారు. ఆ తర్వాత జోసెఫ్, ఇన్స్పెక్టర్, షకీల్ ఇంకా అతని టీం చుక్కీని వెతకడం మొదలు పెడతారు. మరో పక్క కారులో నాగసాకి చుక్కీని బెదిరిస్తూ ఉంటాడు. కానీ అది హిరోషిమాకి అస్సలు నచ్చదు. అందువల్లనే హిరోషిమా ముందు సీట్లో తన పక్కన చుక్కీని కూర్చోబెట్టి నాగసాకిని బ్యాక్ సీట్ లో కూర్చోబెడతాడు. అయితే అది నాగసాకికి అస్సలు నచ్చదు. అందువల్ల చాలా కోపంగా ఉంటాడు. వెంటనే తన గన్ను తీసుకుని చుక్కీ తల మీద పెట్టి బెదిరిస్తాడు. దాన్ని చూసిన హిరోషిమా భయపడిపోయి కార్ని స్టాప్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ చాలా పెరుగుతుంది. అప్పుడు ఆ నాగసాకి చుక్కీని షూట్ చేయాలి అని గన్నుని పాయింట్ చేస్తే దాన్ని చూసిన హిరోషిమా ఆ గన్నుని నాగసాకి వైపు తిప్పి షూట్ చేస్తాడు. దాని వలన నాగసాకి చనిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలా వాళ్ళిద్దరూ గొడవపడి చుక్కీని చిన్నప్పుడు హిరోషిమా కాపాడిన ఆ ప్లేస్ కే పెద్దయ్యాక చుక్కీ వచ్చి తన పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. హిరోషిమా క్రిమినల్ లా కాకుండా నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. హిరోషిమా మసాజ్ చేయించుకోవడానికి ఒక మసాజ్ పార్లర్ కి వెళ్తాడు. అక్కడ రుక్మిణిని కలుస్తాడు. మొదటి చూపులోనే రుక్మిణి తనకి బాగా నచ్చుతుంది. నిజానికి రుక్కు ఆ పార్లర్ లో మసాజ్ చేస్తూ ఉంటుంది. మసాజ్ చేసేటప్పుడు హిరోషిమా రుక్మిణిని తప్పుడు ఉద్దేశంతో టచ్ చేస్తాడు. అప్పుడు రుక్మిణి చూడండి, ఇది ఒక ప్రొఫెషనల్ మసాజ్ పార్లర్, ఇక్కడ వేరే సర్వీసులు ఏమీ ప్రొవైడ్ చేయరు అని చెప్తుంది. మసాజ్ అయ్యాక హిరోషిమా స్నానం చేయడానికి బాత్రూమ్ కి వెళ్లేటప్పుడు రుక్మిణి తనకి ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమె ఏడవడం చూసిన హిరోషిమా చాలా ఎమోషనల్ అయ్యి తాను చేసిన తప్పును గుర్తు చేసుకుని బాధపడతాడు. దాని గురించి ఆలోచిస్తూ రాత్రి సరిగ్గా నిద్రపోకుండా ఉంటాడు. ఆ తర్వాత రోజు మళ్ళీ మసాజ్ పార్లర్ కి వెళ్లి రుక్మిణి దగ్గరికి వస్తాడు. అప్పుడు రుక్మిణి తన స్టోరీని చెప్తుంది. మేం జమలేగుడ్డ అనే ఊర్లో ఉండేవాళ్ళం. నాకు ఇద్దరు చెల్లెళ్ళు, ముసలివాడైన నాన్న ఉన్నారు. నేనే ఇంట్లో పనులన్నీ చేసేదాన్ని. ఇంటిని చూసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అందుకే నేను బయటికి వెళ్లి అంకుల్ తో పాటు పని చేద్దామని డిసైడ్ అయ్యాను అని చెప్తుంది. ఇదంతా విన్న హిరోషిమా చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఫ్యూచర్ గురించి రుక్కుతో మాట్లాడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా హిరోషిమా రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే పార్లర్ వద్దకు వెళ్లి తనకు ఫోన్ చేసి ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడాలి అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బీచ్ కి వెళ్తారు. అయితే హిరోషిమా మాత్రం తన మనసులో ఉన్న మాటని తనకి చెప్పలేకపోతాడు. అయితే రుక్మిణికి మాత్రం హిరోషిమా తనని ప్రేమిస్తున్నాడు అని తెలుస్తుంది. కానీ ఆమె కూడా ఏమీ మాట్లాడకుండా వెళుతుంది. ఆ తర్వాత రుక్మిణి ఫ్రెండ్ లత హిరోషిమాతో రుక్మిణిని మళ్ళీ కలిసేలాగా ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు తమ మనసులో మాటని చెప్పుకుని ఒకటవుతారు. ఆ తర్వాత నుంచి తమ లవ్ లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు మసాజ్ పార్లర్ ఓనర్ పాయల్ అతని మనిషి భాస్కర్ ని చూసి ఈ మధ్య రుక్మిణి హావభావాల్లో చాలా తేడా వస్తుంది, నువ్వు తనని గమనిస్తూ ఉండు అని చెప్తుంది. ఒకరోజు హిరోషిమా ఫ్రెండ్ హోటల్లో పనిచేసేటప్పుడు కొంతమంది గూండాలు కావాలనే అతన్ని సతాయిస్తూ ఉంటారు. ఆ తర్వాత అతని తల మీద ఆ గూండాల్లో బాటిల్ ని పగలగొడతారు. అప్పుడు హిరోషిమా అక్కడికి వచ్చి చాలా ధైర్యంగా ఆ గూండాలను కొడుతూ ఉంటాడు. ఆ గొడవలో భాగంగా ఒక గూండా హిరోషిమా మొహం మీద కొట్టినప్పుడు అతనికి ఒక పన్ను విరిగిపోతుంది. ఆ తర్వాత ఈ విషయం రుక్మిణికి తెలిసినప్పుడు అతన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి
వెళ్లి డాక్టర్ తో ఆ పన్ను ప్లేస్ లో బంగారు పన్ను పెట్టమని చెప్తుంది. కానీ డాక్టర్ మాత్రం బంగారు పన్ను పెట్టాలంటే మనీ చాలా అవుతుంది అని చెప్తుంది. దానికి రుక్మిణి వెంటనే తన మెడలో ఉన్న బంగారు చైన్ ని తీసి డాక్టర్ కిచ్చి బంగారు పన్ను పెట్టమని చెప్తుంది. ఇదంతా చూసి హిరోషిమా చాలా సంతోషిస్తాడు. హిరోషిమా మనసులో రుక్మిణి మీద ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ అవుతుంది. ఒకరోజు ఆ పార్లర్ లో పనిచేసే భాస్కర్ హిరోషిమా దారిలో వెళుతూ ఉండగా తనని ఆపి, ఇప్పటి నుంచి నువ్వు రుక్మిణితో గాని రుక్మిణి చుట్టుపక్కల గాని కనిపిస్తే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తాడు. అదే సమయంలో మసాజ్ పార్లర్ ఓనర్ రుక్మిణిని చూసి, ఒకవేళ నువ్వు హిరోషిమాతో ఉంటే నిన్ను చంపేస్తా అని చెప్పి బెదిరిస్తుంది. రుక్మిణి ఫ్రెండ్ లతా కూడా రుక్మిణిని చూసి, నువ్వు హిరోషిమాకి దూరంగా ఉండడం మంచిది, లేకపోతే వీళ్ళు నిన్నేం చేస్తారో అని భయంగా ఉంది అని అంటుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ గౌడ మసాజ్ పార్లర్ కి వచ్చి పాయల్ తో పడుకుని ఉంటాడు. అప్పుడు పాయల్ అతన్ని చూసి, ఈ అమ్మాయి కారణంగా నా దందా డౌన్ అవుతుంది అని చెప్తుంది. దానికి గౌడ, టైం రాని నేనన్నీ కరెక్ట్ చేస్తానని అంటాడు. ఆ రోజు రాత్రి హిరోషిమా రుక్మిణిని కలుస్తాడు. అప్పుడు రుక్మిణి, ఈ ఊరు నుంచి మనం పారిపోదాం, మన ప్రాణాలకి ముప్పు అని చెప్తుంది. ఆ తర్వాత రేపు 11 గంటలకి మనం ట్రైన్ ఎక్కి ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని అంటుంది. దానికి హిరోషిమా కూడా ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి హిరోషిమా తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఇన్స్పెక్టర్ గౌడ అతన్ని ఆపి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి బాగా కొడతాడు. మరో పక్క పాయల్ కూడా రుక్మిణి మీద చాకుతో దాడి చేసి తను గాయపడేలాగా చేస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ హిరోషిమాని జైల్లో వేస్తాడు. ఆ తర్వాత రుక్మిణి కూడా హిరోషిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హిరోషిమా నాగసాకిని జైల్లో కలిసి ఇద్దరు కలిసి పారిపోవడానికి ప్లాన్ చేసి పారిపోతారు. వీటన్నిటి మధ్యలో చుక్కీ కూడా ఒక పార్ట్ అవుతుంది. ఇప్పటికి కూడా చుక్కీ రుక్మిణి మరియు హిరోషిమా ప్రేమ కథని తలుచుకుని బాధపడుతుంది. స్టోరీ మళ్ళీ పోలీసులు హిరోషిమాని అరెస్ట్ చేయడానికి వచ్చిన ప్లేస్ కి వెళ్తుంది. హిరోషిమా చుక్కీతో కలిసి ఫిష్ పట్టుకుంటున్నప్పుడు పోలీసులు వచ్చి అతన్ని సరెండర్ అవ్వమని చెప్తారు. దానికి హిరోషిమా అవ్వను అని చెప్తాడు. ఆ తర్వాత చుక్కీ పేరెంట్స్ అక్కడికి వస్తారు. అప్పుడు హిరోషిమా చుక్కీ వాళ్ళ అమ్మను చూసి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చుక్కీకి ఫిష్ కర్రీ తినిపించండి, నేను తనతో పాటు కొన్ని చేపల్ని పంపిస్తున్నాను అని చెప్పి ఆమెను దగ్గరికి పిలుస్తాడు. చుక్కీ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాక నేను నిర్దోషిని అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాడు. ఆ తర్వాత పోలీసులకు హిరోషిమా అక్కడి నుంచి పారిపోతాడేమో అని అనిపిస్తుంది. అందుకే వాళ్ళు అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో హిరోషిమా పారిపోతూ ఉండగా చుక్కీ వాళ్ళ నాన్న 3 బుల్లెట్స్ తో షూట్ చేసి చంపేస్తాడు. ఇదంతా చూసి అందరూ కంగారు పడతారు. చుక్కీ హిరోషిమా దగ్గరికి వెళ్లి చాలా ఏడుస్తుంది. 3 బుల్లెట్స్ తగలడం వల్ల హిరోషిమా ఆన్ ద స్పాట్ చనిపోతాడు. ఇదంతా చూసి పోలీసులు వెంటనే చుక్కీ వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అతను ఒక మంచి వాడిని చంపేశాడు కాబట్టి పోలీసులకి పాపం అని అనిపిస్తుంది. నిజానికి పోలీసులు హిరోషిమాని చంపాలి అనుకోలేదు, కేవలం అతన్ని గాయపరిచి అరెస్ట్ చెయ్యాలి అనుకుని ఉంటారు. కానీ చుక్కీ వాళ్ళ నాన్న హిరోషిమాని అనవసరంగా చంపేస్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. చుక్కీ పెరిగి పెద్దదయ్యి హిరోషిమా స్టోరీని అందరికీ చెప్తుంది. ఆ తర్వాత చుక్కీ రుక్మిణిని వెతుక్కుంటూ తన ఉండే ఇంటికి వెళ్తుంది. ఇంట్లో హిరోషిమా ఫోటోని చూసి రుక్మిణితో, నువ్వెందుకు నీ ప్రేమికుడు కోసం వెయిట్ చేస్తూ ఉంటావు అని అడుగుతుంది. దానికి రుక్మిణి, కొన్ని పరిస్థితుల వల్ల మేము ఓడిపోయాం, కానీ నేను హిరోషిమాని నిజంగా ప్రేమించాను, అతను ఖచ్చితంగా తిరిగి వస్తాడు, అతని కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటుంది. ఇదంతా విన్న చుక్కీ చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ అక్కడి నుంచి కారులోకి వస్తుంది. ప్రేమ విలువ గురించి రుక్మిణి తనకి అర్థమయ్యేలాగా చెప్పి ఉంటుంది. దాంతో చుక్కీ తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ ని సారీ అడిగి తనతో కలిసి లైఫ్ కంటిన్యూ చేస్తాను అని చెప్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.